హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీసీఎస్. మనము ఐపీఎల్ ఆక్షన్ పైన మనం వీడియోస్ వస్తున్నాము. ఆల్రెడీ 2 వీడియోలు అయితే మనం చేసాము, అది ఉత్త ఆక్షన్ నుంచి. ఇప్పుడు మనం టీం వైజ్ గా పోదాము. ఏ టీం ఉండొచ్చు, ఏం కథ, ఇవన్నీ మనం కొద్దిగా అనలైజ్ చేద్దాం. కొద్దిగా డీటెయిల్డ్ గానే చేద్దాం. మనతో పాటు డీటెయిల్ చేసేది చెప్పినట్టు అభిరామ్ ఉన్నారు. హాయ్ అభిరామ్, థ్యాంక్స్, వెల్కమ్. ఆ థ్యాంక్ మనము యూ. ఇప్పుడు కొద్దిగా ఐపీఎల్ ఒక్కొక్క టీం చూసుకొని పోదాం, ఎలా ఉండబోవచ్చు, ఎలా చేయొచ్చు అని. అఫ్ కోర్స్ మన థాట్ ప్రాసెస్ లో అది ఐపీఎల్ లో వాళ్ళు అదే ఫాలో అవ్వాలని లేదు కాబట్టి మనం మన దీనికి అనుకూలంగా అయితే మనం చేద్దాము. ఏది రావచ్చు అవన్నీ కూడా మనం లాస్ట్ లో మెల్లిగా మాట్లాడుకుంటూ పోదాము. మనం ఫస్ట్ టీం తప్పకుండా. ఏ టీం చేద్దాం అనుకుంటున్నారు? చెన్నై సూపర్ కింగ్స్ తో మాట్లాడదాం. సరే, హ్యాపెనింగ్ టీమ్. సిఎస్కే వీళ్ళు జనరల్ గా అయితే పెద్ద టీంలేం మార్చరు. వీళ్ళు నీట్ గా ఉండేది అట్టే ఉంచుతారు. మనం టాప్ 11 ఒకటి చూద్దాము. దాని తర్వాత ఒక ఇంపాక్ట్ సబ్ అనేది కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది కూడా మనం ఒకటి 12 బెస్ట్ 12 వీళ్ళు ఏ దీంట్లో పోవచ్చు అనేది మనం చూసుకుందాం. ఓకేనా? అలాగే. సరే, మీ ఉద్దేశం ప్రకారం ఓపెనర్స్ దగ్గర నుంచి పోదాం. ఏ టీం ఉండొచ్చు ఫస్ట్? ఫస్ట్ అసలు టీమ్ కాంబినేషన్ కంటే కూడా అసలు వీళ్ళ దగ్గర ఏ ప్లేయర్లు అవైలబుల్ ఉన్నారు, వీళ్ళ 25 ఎవరైతే ఉన్నారు ప్లేయర్స్, ఆ 25 ప్లేయర్స్ ఎవరెవరు అనేది చూసుకుంటే, సెగ్రిగేట్ చేసుకుంటే కేటగిరీ వైజ్ బ్యాట్స్మెన్స్ 4 ఉన్నారు. అంటే ప్యూర్ బ్యాటర్స్ 4 ఉన్నారు. 1 రుతురాజ్ గైక్వాడ్, 2 అజింక్య రహానే, 3 షేక్ రషీద్, 4 సమీర్ రిజ్వీ. సో ఈ 4 ప్రాపర్ బ్యాట్స్మెన్స్ అన్నమాట. సమీర్ రిజ్వీ యాక్చువల్లీ అప్పుడప్పుడు బౌలింగ్ కూడా చేస్తూ కొంచెం బౌలింగ్ యాంగిల్ లో కూడా కొంచెం టీమ్ కి అతను కాంట్రిబ్యూట్ చేయగలడు. బట్ యాజ్ ఆఫ్ నో మనం ఒక ప్రాపర్ ప్యూర్ బ్యాట్స్మెన్ గా వేసుకుంటే బ్యాట్స్మెన్స్ గా 4 ఉన్నారన్నమాట. దీని తర్వాత ఆల్ రౌండర్స్ కేటగిరీలో మనకి మోయిన్ అలీ, నిశాంత్ సింధు అని ఒక ఇండియన్ ప్లేయర్, డారెల్ మిచెల్ అండ్ రచిన్ రవీంద్ర, శివం దూబే, రవీంద్ర జడేజా అండ్ మిచెల్ శాంట్నర్. వీళ్ళల్లో డారెల్ మిచెల్ ని రచిన్ రవీంద్ర అని వాళ్ళిద్దరిని ఈ ఇయర్ సిఎస్కే వాళ్ళు తీసుకున్నారు ఆప్షన్ లో, మన మినీ ఆప్షన్ లో. సో నెక్స్ట్ వచ్చేసి వికెట్ కీపర్స్ కేటగిరీ. దాంట్లో 3 ఉన్నారు వీళ్ళకి. ఆల్రెడీ ఎంఎస్ ధోని కెప్టెన్ ఈ టీమ్ కి. సో కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని. నెక్స్ట్ డెవాన్ కాన్వే తర్వాత ఆరవెల్లి అవనీష్ అని చెప్పి మన తెలుగు అబ్బాయి ఉన్నాడు. సో ఈ 3 వాళ్ళకి వికెట్ కీపింగ్ ఆప్షన్స్ గా పనికొస్తారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలిన వాళ్ళందరూ బౌలర్స్. ఇప్పటిదాకా మొత్తంగా 14 ప్లేయర్స్ అయ్యారు మనకి. బ్యాట్స్మెన్స్, ఆల్రౌండర్స్, వికెట్ కీపర్స్ మొత్తం 3 కేటగిరీలు కలిపితే 14 ప్లేయర్స్ అయ్యారు. 9 మంది బౌలర్స్ ఉన్నారు. 11 మంది బౌలర్లు ఉన్నారు ఇంకా. టోటల్ 25 కాబట్టి ఆల్మోస్ట్ సగం టీం బౌలర్లే, ప్రాపర్ ప్యూర్ బౌలర్ ఉన్నారన్నమాట వీళ్ళ దగ్గర. స్పిన్నర్స్ అండ్ పేసర్స్ అందరు కలిపి. అందులో దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే, హంగర్ గేకర్, అజయ్ మండల్, మతీషా పతిరాణా, సిమర్జిత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, అలాగే మహేష్ తీక్షణ, ముఖేష్ చౌదరి, శార్దుల్ ఠాకూర్, ముస్తఫిజుర్ రెహమాన్ ఈ ఇయర్ వాళ్ళు మన ఆప్షన్ లో తీసుకున్నారు. సో ఇది కంప్లీట్ గా 25 ప్లేయర్స్ ఆఫ్ సిఎస్కే. సో దీంట్లో లాస్ట్ ఉన్నట్టు మనకి ఓపెనర్స్ అయితే మాక్సిమం ఉండొచ్చు. పెద్ద చేంజెస్ అయితే నేను సిఎస్కే ఇది ఉండదు అని అయితే ఈసారి ఒక మేజర్ చేంజ్ ఏముంటుందంటే, యూజువల్ గా సిఎస్కే పెద్దగా వాళ్ళ ఆర్డర్ ఎక్కువ చేంజ్ చేయడానికి ఇష్టపడరు. అంటే అన్లెస్ ఏదన్నా ఎవరికైనా ఇంజురీలు అయితేనో, లేకపోతే వాళ్ళ సీజన్ చాలా వరస్ట్ గా పర్ఫామ్ చేస్తేనో తప్ప యూజువల్లీ సిఎస్కే వాళ్ళ ప్లేయర్స్ అయితే చేంజ్ చేయదు. ఒక సెటిల్డ్ ప్లేయింగ్ 11 తోటి వాళ్ళు ప్రతిసారి కూడా మ్యాచెస్ ఆడడం అనేది మనం ఇప్పుడు గమనిస్తూ వస్తున్నాము ఇన్ ఇయర్స్ ఆఫ్ ఐపీఎల్ లో. అండ్ ఈ ఇయర్ వాళ్ళకి మేజర్ గా ఏంటి అంటే, అంబటి రాయుడు అనే ఒక ప్లేయర్ రిటైర్మెంట్ తీసుకోవడం వల్ల ఆ స్లాట్ ఒకటి ఖాళీ అయింది. సో ఆ స్లాట్ అనేది ఎంత కీ అవుతుంది, ఎంత క్రూషియల్ గా ఉండబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే అంతకు ముందే వాళ్ళు సురేష్ రైనా లాంటి ఒక కీ ప్లేయర్ ని వాళ్ళు మిస్ అయ్యారు, అతను రిటైర్ అవడంతో. ఈసారి అంబటి రాయుడు రిటైర్మెంట్ ఇచ్చారు. సో చిన్నతల అండ్ అంబటి రాయుడు ఇద్దరు ఈసారి టీం కి లేకపోవడం వల్ల వాళ్ళ వాళ్ళ ఆ 2 ప్లేసెస్ కోసం ఎవరిని వీళ్ళకి కన్సిడర్ చేయొచ్చు అనే దాని మీదనే వీళ్ళ ప్లేయింగ్ 11 అనేది కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందులో వీళ్ళ దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఎంత రేటు పెట్టి కొన్నామో అది అయితే పెద్ద ఇది టీం 11 లో ఉండాలా పెట్టుకోవాలనేది లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బెన్ స్టోక్స్ కి బీభత్సంగా ఖర్చు పెట్టి బెంచ్ పైన కూర్చోబెట్టాడు. అదే షాక్. జనరల్ గా అందరూ ఓ మైండ్ సెట్ తో వస్తారు, ఇంత ఖర్చు పెట్టామంటే మనం ఖచ్చితంగా ఈయన ఆడియాలి. వీళ్ళు సిఎస్కే అట్ట పట్టించుకోరు. బెస్ట్ 11 ఏంది, అది ఆడిస్తా, నేను కొన్నది తర్వాత సంగతి అన్నట్టుగా. ఇన్ఫాక్ట్ ఎలా ఉంటుంది అంటే ధోని మైండ్ సెట్,
ప్లేయర్ కింద ఖర్చు పెట్టాం కాబట్టి టీంలో ఉండాలి అనేది కన్సిడర్ చేయడం మీరు చెప్తున్న పాయింట్‌తో పాటు, టీమ్‌లో ఉన్నా కూడా అతను ఆడతాడో లేదో చెప్పలేము. అంటే లైక్ ఇప్పుడు ఒకసారి హర్భజన్ సింగ్ వాళ్ళ ప్లేయింగ్ 11లో టీమ్‌లో ఆడాడు. హ్మ్. కానీ అతనికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. ఆ! ఎందుకు ఎగ్జాక్ట్‌లీ. అంటే పిచ్ నాకు అంత స్పిన్ ఫ్రెండ్లీగా అనిపియలేదు. లైక్ నీ బౌలింగ్ దీనికి బౌలింగ్ చేసే విధానానికి ఈ పిచ్ సూటబుల్‌గా అనిపించలేదు. అందు గురించి నేను నీకు బౌలింగ్ ఇవ్వలేదు అని. సో, ఫైనల్ 11లో ఎగ్జాక్ట్‌లీ. ఉంటే గూడా ఆ ప్లేయర్‌కి ఎంతవరకు ఛాన్స్ అస్సల వస్తుంది అనేది ఆ! డౌట్. అదే సీఎస్‌కే టీమ్ మనం చూసేటప్పుడు ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే మనకి అనిపిస్తది. సో, ఇప్పుడు మనము ఫస్ట్ బేసిక్ 11 ఏసాము అంటే మనకి యాజ్ యూజువల్ మనకి రుతురాజ్ గైక్వాడ్, డెవిన్ కాన్వే అయితే చేస్తారు అని అయితే ఉంది. అవును. సో, 1 అవును. డౌన్ అజింక్య రహానే వస్తాడా? ఆ! అంటే వస్తాడు. ఇప్పుడు మనకి అంబటి రాయుడు తర్వాత చూసుకుంటే, ఆ! ఇండియన్ బ్యాట్స్‌మెన్స్ ఎవరైతే వాళ్ళకి అవైలబుల్ ఉన్నారో, దాంట్లో అంత గొప్ప బ్యాట్స్‌మెన్స్ లేరు. అంటే లైక్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అలాగా బ్యాట్స్‌మెన్స్ లేరు. ఈవెన్ ఇన్‌ఫాక్ట్ డారెల్ మిచెల్ లాంటి ఒక ప్లేయర్ కోసం వాళ్ళు కొంచెం మంచి ప్రైజ్ బిడ్ చేసి తీసుకోవడానికి రీజన్ గూడా అదే అని చాలా మంది క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ కూడా ఇప్పటిదాకా మనకి చెప్తున్న విషయం అది. హ్మ్. సో, నా ప్లేయింగ్ 11 గురించి ముందు ఒక థాట్ నేనిస్తాను. హ్మ్. దాన్ని బట్టి మీరు దాంతో ఏకీభవిస్తారా? లేదా మీరు వేరే ఎవరైనా ప్లేయర్ తోటి రీప్లేస్ చేస్తారా ఈ 11లో అనేది మనం చూద్దాం. ఓకే అయితే. సో, అకార్డింగ్ టు మై ప్లేయింగ్ 11 నా దాంట్లో యాజ్ యూజువల్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా డెవాన్ కాన్వే అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు ఓపెనర్స్‌గా ఉంటారు. హ్మ్. అండ్ వన్ డౌన్‌లో అజింక్య రహానేని ప్రిఫర్ చేస్తాను. ఓకే. బికాజ్ ఒకవేళ ఎర్లీగా వికెట్ పడిపోతే కూడా అతను కొంచెం డిఫెన్స్ ఆడి యాహ్! కొంచెం ఎగ్జాక్ట్‌లీ. కొన్ని బాల్స్ స్టాండ్ ఇవ్వగలిగిన ఒక ప్లేయర్ కాబట్టి. అండ్ రుతురాజ్ గైక్వాడ్ గురించి మనం సెపరేట్‌గా చెప్పక్కర్లేదు. అతన్ని ఫ్యూచర్ కెప్టెన్‌గా చూస్తున్నారు సీఎస్‌కే. అది హ్మ్. ఆల్రెడీ బయట ఆ రూమర్ అయితే ఉంది. అట్‌లీస్ట్ అతనికి నెక్స్ట్ కెప్టెన్సీ ఇవ్వచ్చు అన్నట్టు. సో, డెవాన్ కాన్వే ఒక మంచి డిస్ట్రక్టివ్ ఓపెనర్ అనేది మనకు తెలిసిన విషయమే. న్యూజిలాండ్‌కి ఎలాగా అతను పెర్ఫార్మ్ చేస్తాడు అని. అండ్ మోరోవర్ ఎప్పుడన్నా ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ధోనికి ఏమైనా ఇంజ్యూరీ అయితే కూడా ఈ ప్లేయింగ్ 11 లోనే ఒక పర్సన్ కీపింగ్ చేయగలిగిన ఒక ఆప్షన్ ఆ! మనకు ప్రొవైడ్ చేస్తారు కాన్వే ఉండడం వల్ల. ఓకే. ఎందుకంటే అంతకుముందు ఒకటి 2 సార్లు రాయుడు కీపింగ్ చేయడం కూడా మనం చూసాము. ధోని యాహ్! కొద్దిగా ఏమన్నా ఎగ్జాక్ట్‌లీ. ఆ! నెగ్లెక్ట్ అలా ఉంటే. సో, ఇప్పుడు కాన్వే కంపల్సరీగా ఆ రోల్‌లోకి ఎళ్ళాల్సొస్తుంది. జస్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా అవసరమైతే. సో, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే తర్వాత నంబర్ 4లో డారెల్ మిచెల్. ఏదైతే అంబటి రాయుడు స్లాట్ ఉందో ఆ స్లాట్‌లో మిచెల్‌ని తీసుకుంటారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఓకే. దాని తర్వాత నంబర్ 5 శివం దూబే. ఆల్ రౌండర్ పేసేస్తాడు, బ్యాటింగ్ కూడా చేస్తాడు. సీఎస్‌కేకి వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం కన్సిస్టెన్సీ లెవెల్ అనేది కొద్దిగా పెరిగినట్టే నాకైతే అనిపిస్తోంది. సో, హ్మ్. శివం దూబే ఆ ప్లేస్‌లో ఉండొచ్చు నంబర్ 5. అండ్ నంబర్ 6, 7 జడేజా, ధోని. ఎవరు ముందొచ్చి ఎవరు తర్వాతొస్తారు అనేది మ్యాచ్ కండిషన్స్‌ని బట్టి, సిట్యుయేషన్‌ని బట్టి వాళ్ళు ముందు వెనక్కి ఆ! అవ్వచ్చు. సో, ధోని 6 అండ్ 7 ప్లే ధోని అవుతానే అండ్ ఉంటాడు జడేజా. 1 నుంచి 10 వరకు. ఆ! ఓకే. ఎక్సెప్ట్ ఫర్ ఓపెనింగ్ అతను వన్ డౌన్ నుంచి మిగతా ఏ ప్లేస్‌లో అయినా కూడా ఆడగలిగిన ప్లేయర్ ధోని. సో, ఎగ్జాక్ట్‌లీ. సిట్యుయేషన్‌ని బట్టి మనకి స్టాండ్ తీసుకోవాలి, ఆడాలి అనుకుంటే ఒక ప్లేయర్‌ని, లేదా హిట్టింగ్‌కెళ్ళిపోవాలనుకుంటే ఇంకో ప్లేయర్‌ని అలాగా మారుస్తూ ఉంటాడు. షఫుల్ చేయడంలో అతనెప్పుడు ముందుంటాడు. సో, ఇది బేసిక్ ఒక ఎస్టిమేషన్ కోసం ఎలా ఉంది ఆన్ పేపర్ అనే దాని గురించి. సో, హ్మ్. అందుకని నంబర్ 3 రహానే అయిపోతే 4 డారెల్ మిచెల్ తీసుకుంటే 5 శివం దుబే అనుకున్నాక 6 అండ్ 7 ధోని అండ్ జడేజా వీళ్ళలో ఎవరైనా ఒకరు ముందు ఒకళ్ళు వెనకాల రావచ్చు. సో, నంబర్ 8 ఇక్కడ ఆహ్, ప్లేయింగ్ కండిషన్స్‌ని బట్టి అంటే చెన్నైలో ఆడుతున్నారా? లేదా వేరే గ్రౌండ్‌లో ఆడుతున్నారా? అనే దాన్ని బట్టి మోయిన్ అలీ లేదా మిచెల్ శాంట్నర్‌లలో ఒకళ్ళు ఆడే ఛాన్స్ కనిపిస్తుంది. హ్మ్. సో, ఇప్పటికి మనకి డెవాన్ కాన్వే రూపంలో ఒక ఫారినరు, డారెల్ మిచెల్ రూపంలో ఇంకో ఫారినరు, ఇక్కడ మోయిన్ అలీ ఆర్ శాంట్నర్ వీళ్ళిద్దరి రూపంలో ఇంకొక ఫారినర్. ముగ్గురు ఆ! ఫారినర్స్ వచ్చారు. ఎగ్జాక్ట్‌లీ. ఒకళ్ళు ప్యూర్ బ్యాట్స్‌మన్, ఇంకొకళ్ళు పేస్ ఆల్ రౌండర్, ఇంకొకళ్ళు స్పిన్ ఆల్ రౌండర్. అంటే మోయిన్ వచ్చినా, శాంట్నర్ వచ్చినా ఇద్దరు దే కెన్ బ్యాట్ ఎ బిట్ కాబట్టి అక్కడ ఆప్షన్ ఉంది. నంబర్ 8 అండ్ నంబర్ 9 శార్దుల్ ఠాకూర్‌ని కూడా వీళ్ళు మళ్ళీ టీమ్‌లో తీసుకునే ఛాన్స్ ఉంది. నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే అతను బ్యాటింగ్ అండ్ బౌలింగ్ 2 ప్రొవైడ్ చేస్తాడు. అట్ ది సేమ్ టైమ్ ఆల్రెడీ సీఎస్‌కే ఇంతకుముందు ఎడిషన్స్‌లో కూడా అతను వాళ్ళ కోర్ టీమ్‌లో ఒక మెంబర్‌గా చూసారు చాలా మంది. సో, హ్మ్. అందు గురించే మళ్ళీ అతని గురించి అతన్ని బిట్ చేసి మరి వెనక్కి తీసుకున్నారనే ఒక ఇది కూడా ఉంది కాబట్టి రూమర్ బయటుంది కాబట్టి నేను నంబర్ 9 శార్దుల్ ఠాకూర్‌కి పెడతాను. సో దట్ ఏంటంటే 1 నుంచి 9 దాకా బ్యాటింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న ప్లేయర్స్ ఉంటారు బ్యాక్ టు బ్యాక్. యాహ్! అండ్ ఆ డిఫరెన్స్ గూడా ఉంది. ఎందుకంటే కాన్వే లెఫ్ట్ హ్యాండరు, శివం దూబే లెఫ్ట్ హ్యాండరు, జడేజా లెఫ్ట్ హ్యాండరు, మోయిన్ వస్తే గనుక మోయిన్ గూడా ఒక లెఫ్ట్ హ్యాండరు. సో, హ్మ్. అలాగా రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్స్‌కి గూడా మంచి స్కోప్ ఉన్న ఒక లైనప్ ఇది. సో, 9 షార్దూల్ అయిపోతే ఇంక మిగిలిన 2 ప్లేస్‌లే. ఒకటి దీపక్ చాహర్, 2 పతి రాణా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పతి రాణా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ వీళ్ళ ముగ్గురు వాళ్ళ ప్రైమ్ పేసర్స్ గాను,
మోయిన్ అలీ ఆర్ శాంట్నర్ వాళ్ళిద్దరు ఎవరుంటే వాళ్ళు ప్రైమ్ స్పిన్నర్ గాను ఈ నలుగురు బౌలింగ్ ఆప్షన్స్ ఇస్తారు. ప్రొవైడెడ్ జడేజా ఒక స్పిన్ ఆప్షన్, డారెల్ మిచెల్ ఒక పేస్ ఆప్షన్, ఇద్దరు ఎక్స్ట్రా ఉన్నారంటే 6 ప్లేయర్లు కాకుండా శివం దూబే కూడా ఇంకొక పేస్ ఆప్షన్ ఉన్నాడు. మొత్తం 7 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 7 కాకుండా మనకి ఇప్పుడు ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ అనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో మేబీ రహానేని పక్కన పెట్టి తుషార్ దేశపాండే గానీ లేదా ముఖేష్ చౌదరి గానీ ఇంకొక పేసర్‌ని కూడా తీసుకునే ఛాన్స్ ఉందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను. అది ప్రొవైడెడ్ ఇంకా పిచ్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్రెడీ 4 ఫారినర్స్ ప్లేయింగ్ 11లో ఉంటే ఇంకొక ఫారినర్‌ని మనం ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోలేం కాబట్టి వి హావ్ టు గో విత్ ఇండియన్ బౌలర్. ఇక్కడ సో ఆ 3 ఇండియన్ ఉన్నారు కదా. బౌలర్ నీకు డెవాన్ కాన్వే ఉన్నాడు, మిచెల్ ఉన్నాడు, మొయిన్ అలీ. ఓకే, పతిరానా ఒకడు ఉన్నాడు. ఓకే, పతిరానా పేసర్‌ని తీసుకోవాలి. పతిరానా సో ఉన్నాడు. అక్కడ కూడా మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే లైక్ ఒకవేళ ఈవెన్ తీక్షణ రూపంలో స్పిన్నర్ ఉన్నాడు వాళ్ళకి. సో ఒకవేళ స్పిన్ కొంచెం బాగా ఫ్రెండ్లీగా ఉన్న వికెట్ ఉంటే గనక పతిరానా బదులు వాళ్ళు తీక్షణాన్ని తీసుకుని అప్పుడు తుషార్‌ని గాని, ముఖేష్‌ని గాని ఆ ప్లేయర్‌ని వాళ్ళు ఇంపాక్ట్‌గా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. లేదా ఆ ప్లేస్‌లో ఇంకొక పేసర్‌ని ఎవరన్నా కూడా వాళ్ళు ఆప్షన్‌గా పెట్టుకోవడానికి ఉంది. బట్ ప్రొవైడెడ్ స్పిన్ ఆప్షనే ఇండియన్ స్పిన్నర్స్ నాకు జడేజా ఒకడే తప్ప మిగతా స్పిన్ ఆప్షన్స్ అంత గొప్పగా కనిపించట్లేదు. ఆర్‌విల్ అవినాష్ ఎలాగో మీకు ప్రాపర్ వికెట్ కీపర్. సమీర్ రిజ్వీ కొంతవరకు బౌలింగ్ ఇవ్వగలడు గానీ ప్రాపర్ స్పిన్నర్ కాదు. షేక్ రషీద్ కూడా ప్రాపర్ బ్యాట్స్‌మన్. ఇంకెటొచ్చి ఈ అజయ్ మండల్ గానీ, లేకపోతే సిమర్జిత్ సింగ్ గానీ, ప్రశాంత్ సోలంకి గానీ, ఈ ముగ్గుర్లలో వీళ్ళు ట్రై చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ముగ్గురు కంటే కంపారిటివ్‌లీ తుషార్ దేశపాండే అయినా, ముఖేష్ చౌదరి అయినా ఇంతకుముందు ఎడిషన్‌లో సీఎస్‌కేకి ఆడారు కాబట్టి నేను ఇంపాక్ట్ ప్లేయర్‌లుగా వాళ్ళిద్దరికీ ఛాన్స్ ఉండే అవకాశం ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ శాంట్నర్ ఆర్ మొయిన్ అలీ రూపంలో ఒక స్పిన్నర్, జడేజా రూపంలో ఇంకొక స్పిన్నర్ అవైలబుల్ ఉన్నాక మూడో స్పిన్నర్ కూడా ఉంటే బాగుంటుందని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు అనుకోవట్లేదు నేను. బట్ ప్రొవైడెడ్ చూడొచ్చు ఆప్షన్స్ అయితే మనకున్నాయి. వాళ్ళకి సో లాస్ట్ దిస్ టైం కుడ్ బి మై హంగార్ కెర్కర్ కూడా బాగానే బౌలింగ్ వేసాడు కదా. హంగర్ కేకర్ చేశారు కానీ అతను స్పిన్నర్ కాదు. అది నేను చెప్పేది. కాదు, పేస్ వీళ్ళు ఓకే, వీళ్ళు మామూలుగా స్లో బాల్స్ అటు పోయేది ఉంటే హంగార్ కేర్కర్ ఒక ఇది, డారెన్ మిచెల్ స్పిన్ అయ్యాడు కాబట్టి నాకు తెలిసి అక్కడ రచిన్ రవీంద్ర తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అని. రచిన్ రవీంద్రకి నాకు పెద్ద స్కోప్ కనిపించట్లేదు. ఎందుకంటే రచిన్ రవీంద్ర ఐదర్ ఓపెనింగ్ గానీ లేదా వన్ డౌన్ గానీ వస్తే బాగుంటుంది. వాళ్ళకి ఆల్రెడీ డివాన్ కాన్వే రూపంలో ఒక మంచి ఓపెనర్ ఉన్నాడు. ప్రొవైడెడ్ కాన్వే సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోయినా ఇంజురీ అయితే కనుక బ్యాకప్ లాగా రచిన్ రవీంద్ర వాళ్ళకి యూస్ అవుతారు. ఎందుకంటే అతను కూడా ఒక లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్. సో డెవాన్ కాన్వేకి ఎగ్జాక్ట్ రిప్లేస్మెంట్ గా ఉంటాడు. సో అయితే మహేష్ చౌదరి అతను పేసర్ ఇంపాక్ట్ సబ్ వచ్చే అవకాశాలు ఉందండి. తుషార్ దేశపాండే అండ్ ముఖేష్ చౌదరి. ముఖేష్ చౌదరి అండ్ తుషార్ ముఖేష్ ఇద్దరు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉండే ఛాన్స్ ఉంది. ప్రొవైడెడ్ పతీరానా ఒకవేళ ప్లేయింగ్ 11 లో ఉంటాడా లేదా తీక్షణాన్ని ఉంచుకుంటారా అని. ఎందుకంటే ఆల్రెడీ శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్ రూపంలో ఇద్దరు ప్రాపర్ ఇండియన్ పేస్ బౌలర్స్ ఉన్నారు. ప్లస్ డారెల్ మిచెల్ ని, శివం దూబేని తీసుకుంటే వాళ్ళు ఇద్దరు కూడా పేస్ ఆప్షన్స్ ఇస్తారు. సో నలుగురు పేస్ బౌలర్లు అక్కడే అయిపోయారు. సో పతిరానా అవసరం ఉందా అని ఆలోచించినప్పుడు ఒకవేళ తీక్షణాకి వెళ్ళొచ్చు అనిపిస్తే అప్పుడు శాంటనర్, తీక్షణ అండ్ జడేజా ముగ్గురు స్పిన్నర్లు అవుతారు. 4 పేస్, 3 స్పిన్ ఆప్షన్స్ అవుతాయి. లేదు సరే పతిరానా ఉండని డెత్ లో బాగా పనికొస్తాడు యార్కర్‌లోకి వేయడానికి అనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు శివం దూబి మనం చూసుకుంటే డెత్ లో పెద్ద ఎక్కువ వేసింది లేదు. ఈవెన్ డారెల్ మిచెల్ ని చూసుకున్నా డారెల్ మిచెల్ మిడిల్ ఓవర్స్ లోనే ఎక్కువ వేసాడు. ఎటొచ్చి శార్దుల్ వేయాల్సి వస్తుంది డెత్ ఓవర్స్. సో దీపక్ చహార్ మనం చూసుకుంటే అప్ ఫ్రంట్ స్టార్టింగ్ లోనే మొత్తం 4కి 4 కూడా వేయించేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ధోని కనుక డెత్ బౌలర్ కాదు దీపక్ చహార్. స్టార్టింగ్ వచ్చాడంటే మంచి స్వింగ్ అయితే చేస్తాడు. డెత్ అయితే నేను పెద్ద ఇది చేయను. ఇప్పుడు స్టార్టింగ్ వీళ్ళు గురించి దీపక్ నేను చహార్ వాడినా, ఇప్పుడు డెత్ కి వచ్చేసరికి శార్దుల్ ఒకరు ఉండాలా, ఇంకొకరు పతిరానా కానీ ఇంకొకరు ఎవరైనా ఉండాలి డెత్ బౌలింగ్ కి. మరి ముస్తఫిజుర్ అతను పతిరానాకి ఇదంటారా? పతిరానాకి ఏమన్నా జరిగితే పేస్ కావాలి ఏదర్ అంటే ముస్తఫిజుర్ ఎగ్జాక్ట్లీ ఏదర్ ముస్తఫిజుర్ గానీ లేదా పత్తిరానా గానీ ఫైనల్ 11 లో ఉండొచ్చు. అంటే డెత్ బౌలర్ గా వాళ్ళు ప్రొవైడ్ చేయగలిగిన ఒక ఎబిలిటీ ఏదైతే ఉందో ఆ ఎబిలిటీ వల్ల ప్రాపర్ గా ఏదర్ పత్తిరానా ఆర్ ముస్తఫిజుర్ రహమాన్ ఫైనల్ 11 లో ఉండే ఛాన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో మనకి స్పిన్నర్స్ గా వెళ్ళడానికి ఆప్షన్స్ పెద్దగా లేవు కాబట్టి అక్కడ కూడా మళ్ళీ మనకు ఒక పేసరే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ 4 ఫారెన్ స్లాట్స్ అయితే డెవాన్ కాన్వే, డారెల్ మిచెల్ ప్రాపర్ గా కన్ఫర్మ్. వాళ్ళిద్దరిని అయితే మార్చేది లేదు. మోయిన్ అలీ, శాంట్నర్ రూపంలో కూడా ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో కూడా యూజువల్ గా మోయిన్ అలీ ఒకవేళ ఉంటే టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తాడు. బట్ ఇప్పుడు టాప్ ఆర్డర్ లో అతనికి అవకాశం లేదు కాబట్టి మోస్ట్ లైక్లీ శాంట్నరే ఆడే ఛాన్స్ నాకు ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే బెటర్ స్పిన్నర్ దెన్ మోయిన్ అలీ నా ఉద్దేశంలో.
అండ్ ఆ కింద లోవర్ డౌన్ లోవర్ ఆర్డర్ లో కొంచెం మంచి బ్యాటింగ్ ఎబిలిటీ కలిగిన ఒక ప్లేయర్ కాబట్టి సో ఆ ఒక ఇది నాకు ఎడ్జ్ ఎక్కువ కనిపిస్తుంది మోయిన్ అలీ కంటే మిచెల్ శాంట్నర్ కి. సో ఎటు వచ్చి పతిరానానా లేదా ముస్తఫిజుర్ రహమానా అన్నది ఇంకా ఆ కండిషన్స్ బట్టి ఉండే ఛాన్స్. కాకపోతే ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మరి అంటే లైక్ ఒక రకంగా మంచి స్టీల్ అని అనుకున్నారు రచిన్ రవీంద్రాన్ని తక్కువ ప్రైస్ కి తీసుకోవడం 1.8 crore. బట్ అదే తక్కువ ప్రైస్ కి తీసుకున్నాం కాబట్టి కూర్చోబెట్టచ్చులే, లేదా ఎక్కువ ప్రైస్ తీసుకున్నాం కాబట్టి ఆడించాల్సిందే, ఇలాంటి వాటికి ధోని అతీతంగా ఉంటాడని మనం ఇప్పటిదాకా ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి సో ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు సమీర్ రిజ్వీ కూడా మంచి యంగ్ ప్రాస్పెక్ట్. బట్ ఇమీడియట్ గా అయితే ఫైనల్ నా క్వశ్చన్ అదే నేను వేయబోతా ఉన్నా. వాట్ ఇఫ్ డేరెల్ మిచెల్ రాకుండా 4 లో మనకి మొయిన్ అలీని కానీ టాప్ ఆర్డర్ పంపించి లేదా శివం దూబేని 4 పంపించి మధ్యలో సమీర్ రిజ్వీని తీసుకునే ఛాన్స్ ఉందా అన్నది నా క్వశ్చన్. చూడాలి. అంటే ఇనిషియల్ మ్యాచెస్ లో ఇమీడియట్ గా ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ముందు టీమ్ గా జెల్ అయ్యి కొన్ని మ్యాచెస్ ఏవైతే వీళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్ లాగా అలా ఆడతారో వాటిల్లో ధోనిని ఏమన్నా అతను ఇంప్రెస్ చేయగలిగితే వాళ్ళు టీమ్ లోకి గెట్ అవ్వచ్చు. కానీ స్ట్రైట్ అవే అయితే అతను ప్లేయింగ్ ఎలెవెన్ లోకి వచ్చేస్తాడు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బికాస్ ధోని మెంటాలిటీ మెన్షన్ మనకి తెలుసు కాబట్టి. ఎందుకంటే ఇంతకు ముందు నుంచి ఆల్రెడీ టీమ్ లో ఎంతో మంది కంటిన్యూ అవుతున్న ప్లేయర్స్ ఉన్నారు. బట్ వాళ్ళకే ప్రాపర్ గా ఛాన్సెస్ రాలేదు. ఇప్పుడు రాలేదు ఇన్ ద సెన్స్ ఆ సిచ్యువేషన్ కి వీళ్ళు కరెక్ట్ అని అతను ఫీల్ అయిన రోజున మాత్రం వాళ్ళు ప్లేయింగ్ ఎలెవెన్ లోకి వస్తారు. అంతే తప్ప ఏదో ఉన్నారు కాబట్టి మనం పెట్టేసుకోవాలి, లేకపోతే ఆల్రెడీ డొమెస్టిక్ లో బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి తీసేసుకోవాలి అలా ఉండదు. అంటే చిన్న గ్రూమింగ్ సెషన్ లాగా రన్ చేస్తారు మనోడు. అంటే వాళ్ళ టీమ్ తో పాటు ట్రావెల్ అవుతూ ఈ ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడుతూ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ తో మింగిల్ అవుతూ ఆ కండిషన్స్ కి వాటికి ఇదవుతూ ఆ ప్రెషర్ ని అబ్జర్వ్ చేసుకోవడం అలవాటు చేయడం, ఇలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వాళ్ళు మెల్లగా తీసుకొస్తారు టీమ్ లోకి. సో ఆ ఒక అలవాటు అతనికి ఉంది అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు ఆర్వెల్లి అవనీష్ కానీ లేదా సమీర్ రిజ్వీ కానీ ఇలాంటి ప్లేయర్లు ఈవెన్ హంగర్ కేకర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ హంగర్ కేకర్ వాళ్ళకి ఫైనల్ లెవెల్ లో వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అతన్ని కొనడానికి ముందర కూడా హంగర్ కేకర్ గురించి మంచి ఒక డిస్కషన్ జరిగింది. అతని డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ ఆధారంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అప్పుడు హంగర్ కేకర్. బట్ ఇప్పటిదాకా మరి సిఎస్కే కి అతను పెద్దగా ఆడలేదు. వాళ్ళకి అందు లాస్ట్ గురించి టైం బాగా వికెట్లు తీసిందంటే ముఖేష్ ఈ చౌదరి అతను తీసాడు. బేసిక్ గా ఏంటి అంటే తుషార్ దేశపాండే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వాళ్ళకప్పుడు. ఆ, అట్ ది సేమ్ టైం మనకి ఈ పతిరణ కానీ తీక్షణ కానీ వీళ్ళు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు అప్పుడు. ప్రొవైడెడ్ ఏంటంటే రాయుడు ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ ఉండడం వల్ల కింద ఇద్దరు ఫారినర్స్ తో వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం దొరికింది బౌలింగ్ లో. సో తీక్షణ పతిరణ ఇద్దరిని కూడా ఆడించడానికి కుదిరింది. సో బట్ ఈసారి ఏంటంటే రాయుడు ప్లేస్ లో ఒక ఫారినర్ తో ఫిల్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనకి కింద కూడా బౌలింగ్ లో ఒకడే ఫారెన్ బౌలర్ ని పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో అయితే నీ ఫైనల్ టీమ్ చెప్పావు. సో ఈ టీమ్ లో వీళ్ళు టేబుల్ టాప్ చేస్తారా? టాప్ 10 లో ఏ పొజిషన్ లో ఉండొచ్చు? ఇది మనం రికార్డెడ్ కాబట్టి మళ్ళీ అప్పుడు చూసినప్పుడు అప్పుడు చూద్దాం మనం ఎట్ట వస్తారు మన గెస్ ప్రకారం. నా దృష్టిలో ధోని కెప్టెన్ గా ఉన్నంత వరకు సిఎస్కే టీం ఎప్పుడు కూడా టాప్ 4 కంటెండర్స్. టాప్ 4 లో కళ్ళు మూసుకుని వాళ్ళు ఎప్పుడు కూడా బై డిఫాల్ట్ చెప్పొచ్చు. లాస్ట్ టైం ఒకసారి వాళ్ళకి బ్యాడ్ సీజన్ ఉండింది, చాలా బాటమ్ లో ఉండిపోయారు. అప్పుడు రుతురాజ్ గైక్వాడ్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్ కొట్టి కొంచెం వాళ్ళు డీసెంట్ పొజిషన్ లోకి వెళ్ళేలాగా చేయగలిగాడు. ఆ ఇది కూడా చూసుకుంటే కూడా మనం ఆ టోర్నమెంట్ ఆ చూసుకుంటే కూడా ఒక ఆ ఇయర్ మ్యాచ్ తప్పించి వాళ్ళు ప్రతి ఐపీఎల్ లోనూ వాళ్ళు టాప్ 4 లోనే వచ్చారు. ఓ 2 years మధ్యలో సస్పెండ్ అయిండేది ఎట్ట దగ్గర కౌంట్ చేయకపోతే టాప్ 4 లో కంటెండర్ గా కంపల్సరీ సిఎస్కే ఉంది. అదే అందుకే అంటున్నా. ఇప్పుడు ఆ ఎడిషన్ చూసుకుంటే కూడా రుతురాజ్ గైక్వాడ్కి అప్పుడు యంగ్ ప్లేయర్ ని నమ్మి ఓపెనింగ్ ఇచ్చారు. అతను ఇనిషియల్ గా వరుసగా ఒక 3-4 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు కూడా. స్టార్టింగ్ అంతా ఇంకా ఫెయిల్ అయ్యాడు, ఎందుకు తర్వాత బాగా క్లిక్ అయ్యాడు అసలు లాస్ట్ వచ్చిన. ఎగ్జాక్ట్లీ ఇంకా ఎందుకు టీమ్ లో ఉంచారు అంటే అతని మీద చాలా క్రిటిసిజం కూడా వచ్చింది. బట్ లాస్ట్ లో అతనే బ్యాక్ టు బ్యాక్ వరుసగా 4 హాఫ్ సెంచరీలు ఏమో కొట్టి వాళ్ళ టీమ్ కి డీసెంట్ పొజిషన్ ఉండేలాగా చూసాడు పాయింట్స్ టేబుల్ లో. యా యా సో మనం కొంతమంది ప్లేయర్స్ కి నమ్మి వాళ్ళకి అవకాశం ఇస్తాము. వాళ్ళు దాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారు, ప్రూవ్ చేసుకుంటారు అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ టైంలో శామ్ కరణ్ కి కూడా వీళ్ళు మంచి పుష్ ఇచ్చారు. ఒక టైంలో శామ్ కరణ్ ని వన్ డౌన్ దింపారు, ఓపెనింగ్ బౌలింగ్ వేయించారు, డెత్ లో ట్రై చేశారు. అతనికి అన్ని రకాల వేరియేషన్స్ ట్రై చేయించారు అతనితోటి. కానీ ప్రొవైడెడ్ వీళ్ళ సెట్ ఆఫ్ దీనికి అతను సెట్ అవుతున్నట్టు, అంటే వీళ్ళది ఏదైతే ఒక టీమ్ ట్రావెల్ అవుతుందో ఆ టీమ్ బ్యాలెన్సింగ్ లో అతను ప్రాపర్ గా సెట్ అవ్వట్లేదు అనిపించి ఇంకా అతను వదిలేసుకున్నారు. లేకపోతే శామ్ కరణ్ యాక్చువల్లీ ఎంత మంచి ఆల్రౌండర్ మనకి తెలుసు. అలాంటి ఆల్రౌండర్ వదులుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అలాంటి ఆల్రౌండర్ వదులుకుని మళ్ళీ ఎవరిని తెచ్చుకున్నారు? బెన్ స్టోక్స్ ని.
కానీ ఆ ఇన్స్ట్రక్షన్ కూడా అటు పెట్టుకున్నారా అంటే అతను కూడా వదిలేసుకున్నారు. ఆ, అసలు ఆడిని కూడా టేబుల్లో కూర్చోబెట్టారు. సరే ఈ టీం వదిలేసాము, అయిపోయింది. థ్యాంక్ యూ అభి. ఒక టీం గురించి అయితే మాట్లాడాం. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో టీం గురించి మనం మాట్లాడదాం. అది కూడా కొద్దిగా డీటెయిల్డ్ గానే మాట్లాడదాము. ఏంది ఏం కథ, నేను చాలా పనికిమాలిన క్వశ్చన్లు కూడా అడుగుతా ఉంటా. సో దట్ ఎలా ఉంటది, ఎలా ఉండబోవచ్చు అని, ఎందుకంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మనకు తెలియదు కాబట్టి. సో థ్యాంక్స్ వచ్చి నీ డీటెయిల్ గా మాట్లాడినందుకు. మనం ఇంకో వీడియోలో మనం ఇంకో టీం గురించి మనం మాట్లాడతా కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.